అండ్ అనుపమ గారు మీరు కూడా 3 లాంగ్వేజ్లో చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా తెలుగు 4 లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే ఇన్ని లాంగ్వేజెస్ని బ్యాలెన్స్ చేయడము, ఎక్కడికక్కడ మీరు మా అమ్మాయే అనిపించుకునేలాగా చేస్తూ ఉన్నారు. ఎలా అది పాసిబుల్? చెప్పి నాకు తెలుగు అన్నది లైక్ నా మదర్ టంగ్ లాగే, లైక్ నా ఊర్లాగే అయిపోయింది. బికాస్ 10 years నుంచి నేను చాలా ఎక్కువ సినిమాలు చేసినది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. అండ్ మలయాళం ఫీల్స్ లైక్ మలయాళం ఇస్ హోమ్. And this feels like home, and Tamil is also like very relatable. చిన్నప్పటి నుంచి తమిళ సినిమాస్ చూస్తూ అలా పెరిగాం. So that is also, I mean, so now it's not a point where I feel like language is any barrier. So that is very comforting. Like the moment we know a language, things become really simple. So Praveen, like Pavam, she was saying, no, like I can relate to that. నాకు నా ఫస్ట్ సినిమాలో ఒక్కొక్క లైన్ ఉండే ఆలో వరసే కదా అని చెప్తాను నేను. ఆ లైన్ కోసం నేను ఎంటైర్ నైట్ ఐ వాస్ అవేక్ బికాజ్ ఐ వాస్ సో యాంగ్షియస్. అక్కడ నుంచి ఫస్ట్ డైలాగ్ అది నా ఫస్ట్ డైలాగ్ సినిమాలో షూట్ చేసి. మరి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అది సెకండ్ ఆర్ థర్డ్ డైలాగ్ గుర్తులేదు. ఇప్పుడు గుర్తుందా అండి ఆ డైలాగ్? ఆ డైలాగ్ గుర్తుంది. ఒకసారి మా కోసం చెప్తారు కానీ లాస్ట్ లో చెప్తారు. అంటే అది చాలా గుర్తు పెట్టుకున్న డైలాగ్ మిమ్మల్ని, ఎస్పెషల్లీ దాంతో మిమ్మల్ని చాలా ఓన్ చేసేసుకున్న డైలాగ్. అది పెద్ద అదృష్టం.